అయితే ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడదామంటే, ఈ మధ్యలో చూసిన 'ప్రేమలు' మూవీ. 'ప్రేమలు' మూవీ నేను లాస్ట్ వీక్ చూసిన అనుకుంటా థియేటర్‌లో. అది మలయాళంలోనే చూసిన. ఆ మూవీ ఎట్లుంటదంటే నార్మల్‌గా మనం మలయాళం సినిమాలు చూస్తాం. ఆ మలయాళం సినిమాలు చూసినప్పుడు గ్రీనరీ గానీ, అందమైన పచ్చని చెట్లు, ఘాట్ రోడ్లు అవన్నీ చాలా మనకు చూడగానే కళ్ళు మండేంత అనిపిస్తాయి. అరే నీ యమ్మ ఎట్లున్నాయేందిరా ఇవి, ఎంత బాగున్నాయేంది అన్నట్టు ఫీల్ అవుతాం మనం మలయాళం సినిమాలు చూస్తే. అట్లనే ఈ ప్రేమల సినిమాలు చూస్తే మలయాళం వాళ్ళకి ఫీల్ అవుతారు మన హైదరాబాద్ చూసి. అరే ఏంది ఇది, ఏమో ఫారెన్ లెక్క ఉంది ఏంది, ఇంత మంచిగా ఉంటాయా అంటే ఈ సెక్రటరియట్లు, ఈ ట్యాంక్ బండ్లు అవన్నీ చిన్న చిన్న కట్స్ చూపిస్తాడు, కానీ చూడ్డానికి చాలా బాగుంటాయి అవి. అండ్ మూవీ కూడా ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఏడ బోర్ అనిపించే ఫీలింగ్ ఉండదు. సాంగ్స్ కూడా బాగుంటాయి. మూవీలో ఇంకేం మంచిగా అనిపిస్తుంది అంటే, వాళ్ళంతా మలయాళం ఆర్టిస్టులు ఉంటారు. మలయాళం వాళ్ళు అక్కడక్కడ తెలుగు కొంచెం కొంచెం తెలుగు మాట్లాడుతుంటారు. అంటే వచ్చిరాని తెలుగు, అది క్యూట్ అనిపిస్తుంటుంది. అది తెలుగులో మాట్లాడితే ఇప్పుడు తెలుగు డబ్ అవుతుంది ఈరోజు. అది తెలుగులో మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో లేదో నాకు డౌటే. ఎందుకంటే రానోడు మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా మంచిగా అనిపిస్తుంది. వచ్చినోడు కొంచెం తప్పులు మాట్లాడితే తప్పు మాట్లాడినా మనం ఆ తప్పులు తీస్తాం. సో అది మలయాళంలో చూస్తేనే బెటర్ అని అనుకుంటున్నాను. కానీ ఏమైనా డీప్ డైలాగులు ఉంటే మనకు అర్థం కాకపోవచ్చు. అండ్ ఈ మధ్యకాలంలో ఇంకో సినిమా కూడా చూసిండే, ముంతాజ్ మహల్, సారీ, మంజుమల్ బాయ్స్. ఆ సినిమా కూడా టెక్నికల్లీ చాలా బాగుంటుంది. అండ్ జపాన్లో ఒక సినిమా ఉంటుంది 13 లీవ్స్, అది ఒక రియల్ ఇన్సిడెంట్ మీద చేసింది. ఇది కూడా ఒక రియల్ ఇన్సిడెంట్ మీద తీసిన సినిమానే. ఆ టేకింగ్ కానీ అవి కొన్ని కొన్ని ఇన్బిల్ట్ అంటారు చూడు, అవి లోపల చాలా బాగుంటాయి. ఆ సినిమా ఈ సినిమా కానీ అదేదో మర్మయుగమన చూడలే నేను. మలయాళం అన్ని హిట్లు అంటాయి ఈ మధ్యలో వచ్చినాయి. ఇంకేం ఇంకేం బాగుంటాయి సినిమాలో అంటే ఉన్నాయి అలానే. మీ అన్నీ ఏం చెప్తే మీరేం చేస్తారు, మీరు కూడా చూడాలి ఫస్ట్. అయితే ఈ మలయాళం సినిమాలు చూడడం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే, ఇది నార్మల్గా మన లాక్డౌన్లో ఏం చేయాలో తెలియకపోయేది. సో ఆ టైంపాస్ కాక ప్రతి సినిమా ఆ టైంలో చూడడం జరుగుతుండే. లాక్డౌన్ టైంలో బోర్ కొట్టి ఏ సినిమా అంటే ఆ సినిమా, అది తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, భోజ్పురి అలాంటి ఏవి భేదభావాలు లేకుండా భేదభావాలు లేకుండా ప్రతి సినిమా చూస్తుండే. అట్లనే ఈ మలయాళం సినిమాలు కూడా కొన్ని చూడడం జరిగింది ఆ టైంలో. అయ్యప్ప కోశం, ఇంకా ముందు కూడా ఏమున్నాయి, హోమ్, చాలా సినిమాలు ఉన్నాయి, కురుతి, కుంభలంగి నైట్స్, జోజీ, చాలానే ఉన్నాయి. కొన్ని గుర్తు కూడా లేవు, నోరు కూడా తిరగవు ఆ పేర్లు. అండ్ మనం చూసుకున్నట్టు ముందు చిన్నప్పుడు దూరదర్శన్లో నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ చేసినప్పుడు మ్యాక్సిమం అవార్డ్స్ మలయాళం ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ, హిందీ ఇండస్ట్రీ వీటికి వెళ్ళిపోతాయి. బెస్ట్ సినిమాలు, యాక్టర్లు అందరూ అన్ని అవార్డులు అలాగే పోతాయి. అనిపిస్తుండే అప్పుడు, ఏందిరా మన తెలుగు వాళ్ళది ఏం లేదా, మన తెలుగు వాళ్ళకి రావా అని చెప్పి. కానీ ఈ మధ్యలో చేంజ్ అయినా మనకు తెలుగు వాళ్ళకి వస్తున్నాయి అవి, కంటెంట్ బేస్డ్ ఉన్నాయి అని చెప్పి. కానీ ఆ టైంలో ఎందుకు రావు అనుకుంటుండే. మొన్న ఈ లాక్డౌన్ టైంలో అర్థమైంది వాళ్ళకి ఎందుకు వస్తాయని. వాళ్ళ సినిమాలు చాలా జీవితానికి దగ్గరగా ఉంటాయి, రియాలిటీ ఉంటాయి, చాలా న్యాచురల్గా ఉంటాయి. కథలు కూడా కొత్తగా ఉంటాయి. మన ఇండ్ల మధ్యలో జరిగేటి చిన్న స్టోరీలను వాటినే ఎమోషన్స్, న్యాచురాలిటీ, ఒకటి దెబ్బ కొడితే నిజంగానే దెబ్బ కొట్టిండు అన్న ఫీలింగ్లు ఉంటాయి. ఏమో కొంచెం హెవీ, ఏమో వాళ్ళకి నచ్చుతాయి, ఇప్పుడు వాళ్ళే మనకు నచ్చుతుండొచ్చు, ఇప్పుడు మనకు కూడా నచ్చుతున్నాయేమో అంది. అట్లుంటాయి మన ఇంట్లో మనకు నచ్చరు, అయ్యో ఉంటాయి డైలాగులు. అట్లా అనిపించేది. నిజంగానే ఈ లాక్డౌన్ సినిమాలు చూసిన తర్వాత అప్పుడు అనిపించింది, వీళ్ళకి ఎందుకు ఈ అవార్డులు వస్తాయి అని చెప్పి. అంత బాగా అనిపిస్తాయి వాళ్ళ సినిమాలు. అట్లనే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ ప్రేమలు కూడా, ఇది మజాక్ సినిమా, మజా ఉంటుంది అంతే, ఫ్యామిలీతో చూడొచ్చు. అట్లా ఇదంతా ఎందుకు చెప్తున్నారా నేను అంటే, మైక్ ఎట్లా పనిచేస్తుందో చూస్తామని. అది మెయిన్ యాక్చువల్లీ.
నాయిస్ క్యాన్సిలేషన్ ఉందా లేదా, 9,000 10,000 బొక్కనా అట్లా. అండ్ ఈరోజు మళ్ళీ నేను తెలుగులో బుక్ చేసుకున్న, శివరాత్రి కదా ఎట్లా నైట్ పోయి పుణ్యం వస్తుంది, సినిమా వస్తుంది, 2 వస్తాయి అని చెప్పి అది. అండ్ ఈరోజు ఉమెన్స్ డే కూడా. ఉమెన్స్ డే అంటే ఏంది అసలు? ఆడదంటే ఏంది? ఆడదే ఆధారం, ఆమె ఓంకారం, ఆమె మమకారం, ఆమెనే ఆశీర్వాదకారం, అన్ని కారాలు ఆమెనే. సో మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఆడవాళ్ళే. మనం చూడనీకే స్ట్రాంగ్ ఉంటాం అనుకుంటాం, కానీ నార్మల్గా అందరికంటే ఎక్కువ స్ట్రాంగ్ ఉండేది ఆడవాళ్ళే ఇంట్లో. వాళ్ళంతా స్ట్రాంగ్ మనమే ఉంటాం, ఏదో పైకి ఇట్లా కండలు లేవనుకో ఉన్నోళ్ళు అట్లా ఉంటారు, కానీ ఎక్కువ వాళ్ళే స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళకి ఇంకా ఎక్కువ పవర్ రావాలి. నేను కూడా ఫెమినిస్ట్నే, కానీ అర్థం ఉండే మాటలు ఫెమినిస్ట్ మాట్లాడమాట, అర్థం లేని మాటలు ఫెమినిస్ట్ మాట్లాడాను. నోటి తిరుగుతలేదు చూసినా, ఫెమినిస్ట్ అనగానే ఏదో ఒకటి వస్తుంది నోటికి అట్లా. సో ఏదైతే మీకు సమాన హక్కులు ఉన్నాయి, మాకంటే ఎక్కువ హక్కులే ఉన్నాయి, కానీ ఆ కేసులు వేసేటివో చక్కగా వేయండి. ఒట్టిగా లేనిపోని కేసులు లేదు. ఎందుకంటే ఈ పద్ధతి చూస్తున్నాం మనం, లేనిపోని కేసులు వేస్తారు, హరాస్మెంట్లు అవి ఇవి అని చెప్పి. అంటే మీకు అర్థమవుతుంది. కానీ అయితే ఈరోజు ఉమెన్స్ డే కాబట్టి మీరు ఈ వీడియో ఇంత టైం వరకు చూసి ఉంటే మీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే మన రుబాబ్కి ఖాందాని, ఏక్ రూపాయి బి నయ్యే ఆమ్దాని, అట్లా రుబాబ్గా బతకాలి. కాబట్టి మీరు మీ ఓన్లీ ఉమెన్సే, అంటే మీ మమ్మీ, మీ అక్క, మీరు అట్లా ఓన్లీ ఉమెన్సే గిట్ట సినిమాకి వెళ్తే నేను బుక్ చేసి ఇస్తాను మీకు. మీరు పోతా అంటే చెప్పండి. ఓన్లీ లేడీసే, మగవాళ్ళకి అలౌడ్ లేదు. అర్థమవుతుందా? మగవాళ్ళని దగ్గర రానియద్దు అసలు. ఆడోళ్ళు పోతా అంటే చెప్పండి, మేము తుమారే సాత్. లాస్ట్ ఇయర్ కూడా ఇట్లనే ఇచ్చిండే. ఉమెన్స్ డే గురించి ఇద్దాం అనుకునిండే. బల్గం సినిమా వచ్చింది. బల్గం సినిమాకి ఆల్మోస్ట్ 45-50 టికెట్స్ వరకు ఇచ్చిండే. దాంట్లో కొంతమంది ఫాలోవర్స్ ఇచ్చారు. అప్పుడేదో నేను హ్యాంగ్ ఓవర్లో ఉండే, బల్గం సినిమా హ్యాంగ్ ఓవర్. ఎందుకంటే ఆ ఎమోషన్స్, నేను ఒక్కరిని ఏడిచినా మీరు అందరు ఏడవాలనే ఉద్దేశం ఉండే నాకు. అందుకే ఎక్కువ టికెట్లు తీసి అందరిని ఏడిపించిన నేను. అదొక ఆనందం. అంటే ఆ సినిమా ఎమోషన్లు అట్లా కనెక్ట్ అవుతాయి. మళ్ళీ మీరు నేను స్పైడర్లో భైరవుడు లెక్క అనుకోకండి, అట్లా చెప్తున్నాను. సో నేను ఎట్లా ఇది యూట్యూబ్లో పెడతా వీడియో, మీరు యూట్యూబ్లోకి చూసి ఇన్స్టాలో వచ్చి నాకు మెసేజ్ చేస్తే నేను మీకు ఒక 2 ఫ్యామిలీలకు, మాట అంటే మాట, మనం మాట దారి పోవటం, అదే మాట దాటి పోం. చూసుకో మళ్ళీ ఇక